నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. పేదల గూడు కండ ఆదివాసీలకు రూపాయి 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం. 4,00,000 మందికి లబ్ధి. తాజా నిర్ణయంపై ప్రభుత్వంపై 2,402 కోట్ల అదనపు భారం. వైకాపా ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిన పేదల ఇళ్ల నిర్మాణం గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదలకు గూడు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు. కాలనీల్లో ఎక్కడెక్కడ అసంపూర్తి నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, చేనేతలకు 50,000 చొప్పున అదనపు సాయాన్ని అందిస్తామని మంత్రుల కార్యదర్శులకు సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం దాదాపు 4,500,000 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం 2,402 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి ఆర్థిక శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం చేపట్టిన అసంపూర్తిగా ఉన్న నిర్మాణంతో పాటు మార్చి నుంచి పీఎంఓవై 2.0 కింద కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణం అదనపు సాయం వర్తిస్తుంది. 28న రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై సమీక్షించిన సీఎం. సూపర్ సిక్స్లో మిగిలిన 3 పథకాలకు శ్రీకారం. ఆనందకర సమాజమే లక్ష్యం. గుంటూరు కిమ్స్లో శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో చంద్రబాబు. భారత్ ఫ్రాన్స్ చట్టాపట్టాలు. వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోదీ యుక్రెయిన్ విస్తృత చర్చలు. భద్రతా మండలిలో ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు పునరుద్ధరించిన ప్యారిస్. ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు. ఫ్రాన్స్లో ముగిసిన మోదీ పర్యటన. భక్తుల మనోభావాలే మాకు ముఖ్యం. తిరుమల కల్తీ నెయ్యి ఘటన పునరావృతం కాకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు పవన్ శ్రీకారం. ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. వాటిని ఇచ్చి పునర్జీవాలను సృష్టిస్తున్నామా? తాయిలాలపై సుప్రీంకోర్టు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారిని పునర్జీవాలుగా మారుస్తున్నామనే సందేహం వెల్లబుచ్చింది. ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసే బదులు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులు తలదొచ్చుకునేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ జే. గవయ్య, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మున్సిపల్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఉచిత పథకాలపై పలు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తున్న లడాక్ బహన్ వంటి పలు పథకాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడకపోవడం దురదృష్టకరం. నిరాశ్రయులకు గూడు లేదనే మీ ఆందోళన మంచిదే. ఎలాంటి పని చేయకుండా ఉచితంగా రేషన్, నగదు వస్తుందని పేర్కొంది. కూలీలే దొరకడం లేదు. పని దొరికితే చేయడానికి ఇష్టపడిన వారు ఎవరు ఉండరని కక్షిదారు తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. మీరు న్యాయానికి ఒకవైపే చూస్తున్నట్టు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. మహారాష్ట్రలో ఉచితాలు ఇస్తుండడం వల్ల రైతులు కూలీలు దొరకడం లేదు. అయితే దీనిపై మేము చర్చించదలుచుకోలేదు అని జస్టిస్ గువై చెప్పారు. ప్రభుత్వానికి ఇది ధనవంతులని పట్టించుకుంటాయని, పేదలు మాత్రం కాదని మరో న్యాయవాది చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తి తప్పుపట్టారు. ప్రభుత్వంపై అలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేసేందుకు రామ్లీలా మైదానం నల్లా కోర్టును ఉపయోగించొద్దని హితవు పలికారు. ఆతిథ్య రంగంలో 8,059 కోట్ల పెట్టుబడులు. 27 హోటళ్ల నిర్మాణానికి మార్చి నెలాఖరులోగా శంకుస్థాపనలు. 18,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీఎం చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న పర్యాటక శాఖ వచ్చింది. కేంద్ర సమగ్ర శిక్షణ అభినవ్ కింద పాఠశాల విద్యకి ఇచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాల పనులు సకాలంలో చేయడంతో కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తెచ్చుకోలేకపోయింది. గత 5 ఏళ్లలో కలిపి 1,500 కోట్ల పైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. ఎస్ఎస్సీ కింద ఇచ్చే వాటిలో ఏ ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన నిధులు అదే ఏడాది ఖర్చు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని తెచ్చుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం నిధులు మళ్లింపు, రాష్ట్రంలో వాటా సకాలంలో ఇవ్వకపోవడం నిధుల ఖర్చు అధ్వానంగా మారింది. మౌలిక వసతులు కేటాయించే నిధుల ఖర్చులోనూ విఫలమైంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందకర సమాజమే లక్ష్యం. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 300 పడకలతో స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా గంటలోపే ఆసుపత్రులు చేరుకునేలా ఏర్పాటు చేస్తాం. మంగళగిరిలో 300 కోట్ల విలువైన 183 ఎకరాల భూమి ఇస్తే కేంద్రం 1,618 కోట్లతో 900 పడకల ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించింది. కానీ వైకాపా ప్రభుత్వం నీరివ్వలేకపోయింది అని చంద్రబాబు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్నామని, దాతలు కూడా ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు వస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి 6,500 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిందని, ఎన్నికల ముందు ఆసుపత్రుల అభివృద్ధి, పరిపాలన అనుమతులు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కిమ్స్ ఆసుపత్రుల చైర్మన్ బొలినేని భాస్కర్రావు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలతో ప్రాధాన్యమిస్తామన్నారు. ఆహారం, వ్యాయామం, నిద్రతో ఆరోగ్యకరమైన జీవించవచ్చని, అవయవదానాన్ని ముందుకు వచ్చే వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సెఫీ టెక్నాలజీస్ ఆసక్తి. మంత్రి లోకేష్‌ని కలిసిన సంస్థ సీఎండీ. దేశంలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో ఒకటిగా ఉన్న సిఫీ టెక్నాలజీస్ విస్తరణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ కోరారు. ఆ సంస్థ సీఎండీ రాజు విఘ్నేష్ బుధవారం ఉండవల్లిలో లోకేష్‌ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశాన్ని సంస్థ పరిశీలించాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రభుత్వం వేగవంతంగా సేవలందిస్తుంది. నూతన ఐటీ పాలసీలో ప్రోత్సాహకాలు ప్రకటించాం. పెట్టుబడుల ప్రతిపాదనపై ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చించి తదుపరి ప్రణాళిక రూపొందించండి అని మంత్రి సూచించారు. దేశంలో వివిధ నగరాల్లో అనేక కంపెనీ బ్యాంకులతో సహా నార్త్ అమెరికా, బ్రిటన్, సింగపూర్ వివిధ సంస్థలకు సిఫీ డేటా సర్వీసెస్ అందిస్తుంది. మంత్రి విఘ్నేష్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకని ఆసక్తి చూపారు. మంత్రి లోకేష్‌తో కోకో కోలా ప్రతినిధులు భేటీ. కోకో కోలా బెవరేజెస్ ప్రతినిధి షాబో రొడ్రిగ్రా ట్రంప్ బృందం బుధవారం సమావేశమైంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు కొనసాగించేందుకు ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కోకో కోలా ప్రతినిధులు వివరించినట్టు ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిపై వారికి ఉన్న శ్రద్ధను స్వాగతిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని వ్యాపారవేత్తలు మద్దతుగా నిలుస్తామని లోకేష్ తెలిపారు. అమరావతిలో ఒప్పందాలు పునరుద్ధరణ, గడువు తీరిన వాటిపై ప్రభుత్వం దృష్టి. 58 సంస్థలకు స్థలాల ఖరారు. రాజధానిలో త్వరలో కార్యకలాపాలు. విజయపాల్కు బెయిల్ మంజూరు. పోలీస్ కస్టడీకి తులసిబాబు. న్యాయమూర్తి ఎదుట డిప్యూటీ స్పీకర్ వాంగ్మూలం. రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో పరిణామాలు. షిరిడీ సాయి సేవలో సంతోష్రావు. నిబంధనల విరుద్ధంగా స్మార్ట్ యాప్ చెల్లింపు. మిగిలిన 2 డిస్కంలు వెనక్కి తగ్గిన ఎస్ఎస్టీపీలవే ముందుకు. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో మరో కొత్త కోణం. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం తాలూకు ప్రకంపనలు విద్యుత్ సంస్థలు ఇంకా ఆగలేదు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్తి కాకుండానే వాటి అనుబంధ పరికరాలు సరఫరా చేసే గుత్తేదారు బిల్లు చెల్లింపు చేస్తున్నారు. ఇందుకు కాంట్రాక్టర్ నిబంధన కూడా పక్కన పెట్టేశారు. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన తర్వాత 80% మీటర్లు ఏర్పాటు చేశాక మిగిలిన 20% చెల్లించాలని ఒప్పందం. దీనికి విరుద్ధంగా జగన్ అస్మదీయ కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్‌కి భారీ లబ్ధి చేకూరేలా 270 కోట్లు చెల్లించేందుకు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీఓ సంతోష్‌రావు హడావుడిగా ఉత్తర్వులు జారీ చేశారు. షిరిడీ సాయి నుంచి జనవరి 31న బిల్లు కోసం లేఖ అందితే ఫిబ్రవరి 3న సీఎండీఏ చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత రోజు సీఎంజీఏ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మెమో పంపారు. జిల్లాల వారీగా మెటీరియల్ అందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ధృవీకరించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ సంస్థ సీఎండీ హుకుం జారీ చేసినా కొందరు ఇంజినీర్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జగన్ అస్మదీయ కంపెనీ షిరిడీ సాయి ఆదేశాలు పాటించేలా విద్యుత్ సంస్థల అధికారులు వ్యవహరించడం గమనార్హం. ఇక తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు. ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావమే. ఐపీసీసీ మోడల్ ఆధారంగా అధ్యయనం. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుదాం. చర్చలపై పుతిన్‌తో అంగీకారంకి వచ్చాం ట్రంప్. తొలిసారిగా ఒకే వేదికపై అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన. బెంగళూరు నిర్వహిస్తున్న 15వ వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న అమెరికా నమ్మకాల్లో కీలక యుద్ధ వాహనం ఎఫ్-35. బెంగళూరు వైమానిక ప్రదర్శనలో 5వ తరం రష్యా యుద్ధ విమానం ఎస్యు-57. బారాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్‌లో కోడి పందాలు. రాత్రిపూట వీక్షించేందుకు ఫెడ్‌లైట్ల ఏర్పాటు. అక్కడే కేసినో సైతం నిర్వహణ. ఏ1గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ. హైదరాబాద్ నగర శివారులో మొయినాబాద్ మండలం తొర్లకోటలో ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాలు వ్యవహారం సంచలనం సృష్టించింది. వీరి వెనక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్ బారాసాకు చెందిన ఒక ఎమ్మెల్సీగా గుర్తించారు. మంగళవారం పొద్దుపోయాక పోలీసుల నుంచి దాడిలో మొత్తం 61 మంది చిక్కారు. వారిలో 30 లక్షల నగదు, జూద క్రీడలో ఉపయోగించే కోట్ల విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికాయి. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులిచ్చి వదిలేశారు. విపత్తుల సుడిగుండంలో భారత్ 30 ఏళ్లుగా 400 పైగా ప్రకృతి విధ్వంసాలు. తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో 6వ ర్యాంక్. వాతావరణ ప్రమాద సూచి 2025 నివేదికలో వెల్లడి. ఉచితం, అనుచితం పథకాలు పునరుజ్జీవం సృష్టిస్తున్నాయా? ఏ పని చేయకుండా రేషన్ డబ్బులు. దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు పథకాలు రైతుల కూలీలు దొరకడం లేదు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి. దేశాభివృద్ధికి వారు తోడ్పాట్లే చేయాలి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. సంక్షేమ అభివృద్ధికి సమప్రాధాన్యం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ఈ ఏడాది నుంచి అమల్లోకి. 2025-26 బడ్జెట్లో కసరత్తుపై సీఎం సమీక్ష. 20 అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పణ. బంధం బలోపేతం.
వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి. అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి. ద్వైపాక్షిక చర్యల్లో మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్. అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు. ఫ్రాన్స్లో కొత్త కన్సల్టెంట్ ప్రారంభించిన మోదీ. బాబోయ్ చికెన్ వద్దు, బాట్లతో తగ్గిన కోడి మాంసం ధరలు, కొనుగోలుకు వెనకంజ వేస్తున్న జనం. పశ్చిమలో పలుచోట దుకాణాలు మూసివేత, ఇతర ప్రాంతాలపైన ప్రభావం. పతనమైన గుడ్లు, ఫారం కోడి ధరలు. చికెన్, గుడ్లు బాగా ఉడికించి తినొచ్చు. పరిశుభ్రత పాటించాలి. పశువర్ధక శాఖ. దక్షిణాది ఆలయ యాత్రకు పవన్. కేరళ అగ్నిశాస్త్ర మహర్షి ఆలయంలో పూజలు, కుమారుడితో కలిసి ముక్కు సమర్పణ. అక్కడ మహర్షి ఆశ్రయాన్ని సందర్శన. నడునొప్పితో బాధపడుతున్న పవన్ ఆశ్రయంలో మౌలిక వైద్యంపై ఆరా. దక్షిణాది యాత్ర నా వ్యక్తిగతం, తమిళనాడులో గుళ్లను సందర్శిస్తా. పెట్టుబడులకు పూర్వవైభవం, కోకోకోలా పెట్టుబడుల కొనసాగింపు నిదర్శనం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. హెచ్సిసిఐ బృందంతో భేటీ, సివి సీఎండీతో లోకేష్ చర్చలు. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టాలని ఆహ్వానం, సంసిద్ధం వ్యక్తం చేసిన రాజు విఘ్నేష్. విదేశీ ఇంజన్ల రాకనే ఆలస్యం, హెచ్సిఎల్ సామర్థ్యం లేక కాదు, అర్థం చేసుకోవాలి. తేజస్ ఎంకే-1A విమానాల తయారీ జాప్యంపై తేజస్ ఎంకే-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వి మధుసూదన్ రావు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడి. లక్ష్యం 3 ఏళ్లు, రాజధాని పనులు, సిఆర్డీకే టైం టేబుల్, క్షేత్రస్థాయి పనుల కార్యాచరణ ప్రణాళిక. మార్చి 8 ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్, ఆ రోజే ఎల్ఓపీలు, మార్చి 15 టెండర్లు ఖరారు. ఉగాదికి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధం. 2.5 ఏళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యం. కోడ్ ముగియగానే కేంద్ర సంస్థలకు భూ కేటాయింపులు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రత్యామ్నాయ ఆలోచనలు. పట్టుబడ్డారు దుర్గమ్మ మూలవిరాట్ పట్టు వస్త్రాల అవినీతి, టెండర్ సమయంలో నాణ్యత కలిగిన శాంపిళ్లు సరఫరా చేస్తున్నది మాత్రం నాణ్యత లేనిది. 5,900 ధోవతి స్థానే 450 ధోవతి, 6,000 చీరల స్థానే 1000 చీర. విచారణ బయటపడిన నిజాలు, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్. వారం రోజుల్లో తిరుపతికి సీఐబీ చీఫ్, టీడీపీ పాలకవర్గాన్ని ప్రశ్నించే వీలు. అప్పటి కీలక అధికారులపైన విచారణ. కమిషన్లు, పర్సంటేజీలు ఆశపడ్డారా? అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి లొంగారా? లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సిట్. నయీ పరిణామంలోనూ తేడాయే. విశాఖకు మళ్లీ క్రూజర్, జూన్ జూలైలో 3 ట్రిప్పులు వెల్లడించిన కార్డియాలజీ సంస్థ. థ్యాంక్ యూ.